విటమిన్ డి డెఫిషియన్సీ ఉందో వాళ్ళు వైటమిన్ డి ప్లస్ ని ఉపయోగించవచ్చు. అందరూ వాడాలన్న రూల్ ఏం లేదు, కొన్నాళ్ళు వాడి గ్యాప్ ఇచ్చేసి అలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. డెఫిషియన్సీ లేని వాళ్ళు కాల్మాక్ డి ప్లస్, వైటమిన్ డి స్ట్రిప్స్ ఉంటాయి డిఫెన్స్, అవి వాడుకోవచ్చు. డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కాల్మాక్ డి తో పాటు వైటమిన్ డి ప్లస్ ని తీసుకోండి. అండ్ విటమిన్ డి ప్లస్ ఒక టాబ్లెట్ లో మీకు D3 1900 IU ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటాయి. అలాగే K2 ఉంటుంది 20 mcg పర్ టాబ్లెట్. అలాగే లికోరిస్ మరియు క్వర్స్టిన్ ఉంటుంది. లికోరిస్ క్వర్స్టిన్ రెండు కూడా ఫైటోన్యూట్రియన్స్. ఒక పెద్ద యాపిల్ లో ఎంత క్వర్స్టిన్ ఉంటుంది? చాలా చాలా అవైలబిలిటీ ఉంటుంది. అలాగా 18 పెద్ద పెద్ద యాపిల్స్ లో ఎంత క్వర్స్టిన్ ఉంటుందో 1 టాబ్లెట్ ఆఫ్ వైటమిన్ D3 లో అంతే ఉంటుంది. రంగు, రుచి, వాసన ఏమీ ఉండవు. అలాగే FSDU సర్టిఫైడ్, ఫుడ్ ఫర్ స్పెషల్ డైటరీ యూజ్ సర్టిఫైడ్ కూడా అన్నమాట మన వైటమిన్ డి ప్లస్. విటమిన్ D3 ని ఎవరెవరికి రికమెండ్ చేస్తామంటే వీక్ బోన్స్ ఉన్న వాళ్ళకి, ఆస్టియోపొరాసిస్ వచ్చే అవకాశాలు ఉన్న వాళ్ళకి, ఫ్రాక్చర్స్ అయ్యే వాళ్ళకి. అంటే ఎలా తెలుస్తుంది? బాగా వీక్ గా ఉంటే ఈజీగా బ్రేక్ అయిపోతాయి అన్నమాట. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి అన్నటువంటి వాళ్ళల్లో కూడా ఈ వైటమిన్ డి ప్లస్ ని ఉపయోగించుకోవచ్చు. అలాగే విటమిన్ K2, విటమిన్ K అనేది దెబ్బలు తగిలితే రక్తం గడ్డ కట్టడానికి వాడతాం. అలాగే విటమిన్ K2 అనేది మనం తీసుకున్న కాల్షియం శరీరంలో రైట్ ప్లేసెస్ లో స్టోర్ అవడానికి హెల్ప్ అవుతుంది. క్వర్స్టిన్ ఒక గుడ్ యాంటీ ఆక్సిడెంట్. ఇందాక ఫైటోన్యూట్రియన్స్ గురించి ఎలాగైతే చెప్పానో నెక్స్ట్ స్లైడ్స్ లో యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏంటో వస్తుంది, అది నేను మీకు చెప్తాను. లికోరిస్ మరియు క్వర్సిటిన్ బోన్ డెన్సిటీ మరియు బోన్ యొక్క కొలాజిన్ లో సహాయపడుతూ కొత్త ఎముక తయారీలో సహాయపడుతుంది. జీవిత కాలం అంతా కూడా మన శరీరంలో ఉన్నటువంటి ఎముకలు అరిగిపోతూ ఉంటాయి, మళ్ళీ కొత్త ఎముకలు అనేవి తయారవుతాయి. దానికి విటమిన్ డి చాలా చక్కగా సహాయపడుతుంది. విటమిన్ డి ప్లస్ ని 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా ప్రతిరోజు కాల్మాక్ డి ప్లస్ తో ఒక టాబ్లెట్ ని తీసుకోండి. ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళు, ఆస్టియోపొరాసిస్ ఉన్న వాళ్ళు కూడా విటమిన్ డి ప్లస్ ని రెగ్యులర్ గా యూజ్ చేసుకోవచ్చు. బోన్ కొలాజిన్ అంటామండి, కొలాజిన్ అంటాం దాన్ని. సో బోన్ తయారీలో సహాయపడుతుంది. అలాగే కాల్మాక్ డి ప్లస్. సో కాల్మాక్ డి ప్లస్ లో టోటల్ గా 5 న్యూట్రియంట్స్ ఉంటాయి. 5 న్యూట్రియంట్స్ ఏంటంటే కాల్షియం, వైటమిన్ డి, మెగ్నీషియం, జింక్ అండ్ మ్యాంగనీస్. కాల్షియం ఎముకల తయారీకి, వైటమిన్ డి కాల్షియం ని అబ్జార్బ్ చేసుకోవడానికి, మెగ్నీషియం నార్మల్ బోన్స్ మెయింటెనెన్స్ కి, జింక్ ఇమ్యూన్ సిస్టమ్ ని డెవలప్ చేయడానికి, మ్యాంగనీస్ కార్టిలేజ్ మరియు బోన్ ఫార్మేషన్ లో సహాయపడతాయి. కాల్మాక్ డి ప్లస్ మనకి ఐస్లాండ్ అడుగు భాగంలో రెడ్ ఆల్గే అనే ఒక ప్లాంట్ లభిస్తుంది. ఈ ప్లాంట్ ని సోర్స్ చేసి వాటి ద్వారా అల్గల్ అనే పదార్థాన్ని తీసుకుంటాం. కాల్షియం కార్బోనేట్ అల్గల్ ద్వారా మనకి కాల్షియం ని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రతిరోజు 2 టాబ్లెట్స్ కాల్మాక్ డి ప్లస్ ని తీసుకోవచ్చు. మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి, లేదా మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు డాక్టర్స్ అలా తీసుకోండి. కాల్మాక్ డి ప్లస్ కి సంబంధించి ఎక్కడి నుంచి మనము రెడ్ ఆల్గేని తీసుకున్నాము, ఎలా సోర్స్ చేసాము, ఒక వీడియో ప్లే చేస్తాను, చూడండి. Tucked away near the small town of Bíldudalur, Iceland, the fjord that provides a way of life for about 200 townspeople also is rich in minerals. The source is a sea plant called coralline red algae, and it's used as a source of calcium for Nutrilite's CalMag D supplement. Amway senior principal research scientist Kevin Gellenbeck traveled to the land of over 100 volcanoes to ensure the harvesting process fit with Amway's stringent dedication to environmentally safe practices. We work with suppliers, and through our NutriSert program, we are able to go in and look at how they do things and assure that it fits our philosophy. And it's in Iceland, and it's actually a rather remote area.
The decision was made a couple years ago to work on the CalMag D product. And when you look for plant materials for that, it's a little bit different. As the algae grows and breaks off over time, it piles up in these very large deposits. We're able to go in and harvest those deposits and provide a calcium source from plants that's rather unique. The harvesting ship is guided by GPS navigation. అండ్ దెన్ మన జాయింట్స్ మధ్యన కార్టిలేజ్ అనేటువంటి ఒక పదార్థం తయారవుతుంది. అండ్ ఈ కార్టిలేజ్ మన శరీరంలో ఉన్నటువంటి జాయింట్స్ అన్ని కూడా ప్రాపర్ కదలిక ఇవ్వడానికి సహాయపడుతూ ఉంటాయి. కానీ కొన్ని కారణాల వల్ల మన శరీరంలో ఉన్నటువంటి ఈ కార్టిలేజ్ ప్రొడ్యూస్ కాదు మన శరీరంలో. అలాంటి సందర్భంలో జాయింట్స్ మధ్యన రాపిడి ఏర్పడి నొప్పి, మంట, వాపు ఏర్పడుతూ ఉంటాయి. దీన్నే మనము ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం, ఎముకల్లో గుజ్జు వరిగిపోవడాన్ని. అండ్ ఈ ఆస్టియో ఆర్థరైటిస్ కి మనం రికమెండ్ చేసేటువంటి సప్లిమెంట్ గ్లూకోజమైన్ హెచ్సిఎల్ విత్ బోస్వీలియా. సో గ్లూకోజమైన్ మన శరీరంలో కార్టిలేజ్ ని ప్రొడ్యూస్ చేయడానికి సహాయపడుతుంది. హెచ్సిఎల్ ఈ గ్లూకోజమైన్ ఫాస్ట్ గా ఎఫెక్టివ్ గా పనిచేయడంలో సహాయపడుతుంది. ట్రాపికల్ ఆఫ్రికాలో గాని, ట్రాపికల్ ఏషియాలో గాని ట్రీ గమ్ అనే ఒక ప్లాంట్ లభిస్తుంది. ఈ ట్రీ గమ్ ఏం చేస్తుందంటే వాటిల్లో బోస్వీలిక్ యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఈ బోస్వీలిక్ యాసిడ్స్ వల్ల మన శరీరంలో ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడంలో సహాయం చేస్తాయి. అండ్ పైనాపిల్ మీ అందరికీ తెలుసు. పైనాపిల్ నుంచి బ్రొమీలియన్ అనే పదార్థం వాడటం వల్ల బోస్వీలియా, బ్రొమీలియన్ రెండు కలిసి జాయింట్స్ మధ్యన ఏర్పడేటువంటి నొప్పి, మంట, వాపుని తగ్గిస్తాయి. ఈ నొప్పి, మంట, వాపుని మనం ఇన్ఫ్లమేషన్ అంటాం. ఆ ఇన్ఫ్లమేషన్ రిడక్షన్ లో సపోర్ట్ చేస్తాయి. అలాగే ఎసరల్ల చెర్రీ కాన్సన్ట్రేట్స్, సిట్రస్ బయోఫ్లేవినాయిడ్స్ ఉంటాయి. ఇవి కనెక్టివ్ టిష్యూస్ ని సపోర్ట్ చేస్తాయి అన్నమాట. అండ్ యాంటీ ఆక్సిడెంట్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా కూడా ప్రతిరోజు ఉదయం 2 క్యాప్సూల్స్ ఆఫ్ గ్లూకోజమైన్ ని, రాత్రి 2 క్యాప్సూల్స్ గ్లూకోజమైన్ ని తీసుకోవచ్చు. గ్లూకోజమైన్ వాడుతున్నప్పుడు గ్లూకోజమైన్ తో పాటు కాల్మాగ్ డి ని కూడా ఉపయోగించండి. మాకు ఆస్టియోఆర్థరైటిస్ లేదు, ఫ్యూచర్ లో ఆస్టియోఆర్థరైటిస్ రాకుండా ఉండాలి అంటే ప్రతిరోజు ఒక గ్లూకోజమైన్ క్యాప్సూల్ ని అందరం తీసుకోవచ్చు 12 years ago. మీ డౌట్స్ అన్ని కూడా లాస్ట్ లో తీసుకుంటానండి. లాస్ట్ ఒక 15 minutes టైం ఉంటుంది మనకి, అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డౌట్స్ అన్ని. డౌట్స్ నోట్ చేసుకుని లాస్ట్ లో అడగండి. మన శరీరం సెల్స్ తో తయారు చేయబడింది అనేది మనందరికీ తెలుసు. జస్ట్ గివ్ మీ a second. మన శరీరంలో సెల్స్ అనేవి ఉంటాయి. ఈ సెల్స్ లో కో ఎంజైమ్ అనే ఒక పదార్థం రిలీజ్ అవుతుంది. శరీరంలో ఉన్నటువంటి అన్ని సెల్స్ లోనూ కో ఎంజైమ్ ప్రొడ్యూస్ అవుతూ డిఫరెంట్ ఆర్గాన్స్ కి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ వయసు మీద పడే కొద్దీ మనం ఆహారపు అలవాట్ల వల్ల కావచ్చు, మనకున్న ఛాలెంజెస్, డైట్ లో మీకు దొరకదు కో ఎంజైమ్. కొలెస్ట్రాల్ కి కొంతమంది టాబ్లెట్స్ వాడతారు. అందులో గనక స్టాటిన్ అనే పదార్థం ఉందనుకోండి, మన శరీరం కో ఎంజైమ్ ని ప్రొడ్యూస్ చేయదు. అలాగే డిఫరెంట్ ప్రాబ్లమ్స్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు, వాటికి మందులు వాడే వాళ్ళలో కూడా కో ఎంజైమ్ శరీరంలో తయారు చేయలేదు. అప్పుడు హార్ట్ ఫంక్షన్ అనేది వీక్ అవుతుంది. సో కో ఎంజైమ్ క్యూటన్ సిట్రస్ కాన్సన్ట్రేట్ అనే ప్రొడక్ట్ ద్వారా శరీరంలో మళ్ళీ కో ఎంజైమ్ ని ప్రొడ్యూస్ చేస్తూ మన ఆర్గాన్స్ అన్ని ప్రాపర్ గా, మేజర్ గా హార్ట్ ని ప్రాపర్ గా ఫంక్షన్ చేసేలా చేస్తూ శరీరానికి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది కో ఎంజైమ్ క్యూటన్. గుడ్ యాంటీ ఆక్సిడెంట్, బీపీని మెయింటైన్ చేస్తుంది. 45 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా మధ్యాహ్నం 2 క్యాప్సూల్స్ ని, రాత్రి 2 క్యాప్సూల్స్ ని తీసుకోవచ్చు. పర్ డే 4 క్యాప్సూల్స్ అండి. మార్నింగ్ ఇప్పుడు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అలా సింగిల్ క్యాప్సూల్ వాడచ్చు. కానీ లంచ్ తర్వాత 2 క్యాప్సూల్స్, డిన్నర్ తర్వాత 2 క్యాప్సూల్స్,
తీసుకుంటే బెటర్. 45 ఇయర్స్ దాటిన వాళ్ళు తీసుకుంటే మంచిది. బిలో దట్ వాళ్ళు omega-3 ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. 50% గుండె జబ్బులు అనేవి మనకి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం వల్ల వస్తూ ఉంటాయి. సో సిహెచ్ బ్యాలెన్స్, కొలెస్ట్రాల్ బ్యాలెన్స్. ఈ కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ అంటే మన శరీరంలో కొలెస్ట్రాల్ ఉందా లేదా తెలుసుకోవాలి అంటే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్, లిపిడ్ LIPID అన్నమాట. ఈ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ఏమవుతుందంటే HDL, LDL, VLDL, హై డెన్సిటీ లిపోప్రోటీన్, లో డెన్సిటీ లిపోప్రోటీన్, వెరీ లో డెన్సిటీ లిపోప్రోటీన్. HDL is a good cholesterol, VLDL bad cholesterol. CH బ్యాలెన్స్ ఏం చేస్తుందంటే HDL ని ఇంక్రీజ్ చేసి LDL, VLDL ని బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది. గ్రీన్ టీ నుంచి తీసుకున్నటువంటి కెథాచిన్స్ మరియు థియాఫ్లేవిన్స్ అనే 2 రకాల పోషకాల నుంచి సిహెచ్ బ్యాలెన్స్ ని తయారు చేయడం జరుగుతుంది. 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా కూడా ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం తర్వాత 2 సాఫ్ట్ జెల్స్ ని తీసుకోవచ్చు. డైలీ 2 సాఫ్ట్ జెల్స్. ఒకవేళ కొలెస్ట్రాల్ కి మీరు మందులు వాడుతున్నట్లయితే ఆ కొలెస్ట్రాల్ కి వాడేటువంటి మందులతో పాటు సిహెచ్ బ్యాలెన్స్ ని కూడా ఉపయోగించండి. హార్ట్ హెల్త్ లో మీకు ఇంకొక సప్లిమెంట్ గార్లిక్. మన ఫ్యామిలీస్ లో చాలా మంది ఇళ్లలో వెల్లుల్లి లేకుండా వంటలు అనేవి ఉండవు. తాలింపుల్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అండ్ పికిల్స్ లో గానీ మసాలాస్ లో ఎక్కువగా వాడకుండా ఉంటాం. 90% యూజ్ చేస్తారు, 10% వెజిటేరియన్స్ యూజ్ చేయరు గార్లిక్ ని. అయితే గార్లిక్ లో జస్ట్ సెకండ్ అండి, జస్ట్ సెకండ్. సారీ, గార్లిక్ లో ఎలిన్ అనే ఒక పోషకం ఉంటుంది. మనం గార్లిక్ ని ఎప్పుడైతే చితక్కొడతామో ఎలినేజ్ అనే పదార్థం రిలీజ్ అవుతుంది. ఈ ఎలినేజ్ 2 కలిసి వెల్లుల్లి ద్వారా ఎలిసిన్ అనే పదార్థం రిలీజ్ అవుతుంది. అయితే మనం ఉపయోగించేటువంటి గార్లిక్ డ్రై ఫార్మాట్ లో వాడతాం. మనం అందరం పచ్చిగా ఉంటే ఏమవుతుంది, పాడైపోతుంది కదా, అందుకే దాన్ని ఎండబెడతారనమాట. సో మౌంటైన్ గార్లిక్ లో పండించుకున్నటువంటి గార్లిక్ ని లో హీటింగ్ టెక్నాలజీ ద్వారా ఇక్కడ ఎలిసిన్ ని తీసుకుంటాం మనం. అదే మనము నూనెలో వేపడాలు, మసాలా చేసి పేస్ట్లు వాడాలు, పికిల్స్ లో వాడడం వల్ల ఎలిసిన్ తన గుణాన్ని కోల్పోతుంది అనమాట. ఇంతకీ ఎలిసిన్ ఏం చేస్తుంది అంటే గుండెని కాపాడుతూ ప్రొటెక్ట్ చేస్తూ బీపీని కూడా మెయింటైన్ చేస్తుంది. ఇందాక నేను చెప్పిన కోఎంజైమ్ లో అవ్వచ్చు, గార్లిక్ అవ్వచ్చు, 2 కూడా బీపీకి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కానీ మీరు వాడేటువంటి బీపీ మందులతో పాటు మాత్రమే గార్లిక్ ని ఉపయోగించాలి. సో గార్లిక్ ని ఎవరెవరికి రికమెండ్ చేస్తామంటే 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా మార్నింగ్ ఒక టాబ్లెట్, బ్రేక్ఫాస్ట్ తర్వాత, డిన్నర్ తర్వాత ఒక టాబ్లెట్ ని ప్రతిరోజు 2 టాబ్లెట్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఐరన్ ఉంది, డాక్టర్ ఇచ్చింది కాకుండా మనది వాడుకోవచ్చు సిచ్యువేషన్ ని బేస్ చేసుకొని. కాల్షియం గానీ, విటమిన్స్, మినరల్స్ గానీ కొన్ని ఉంటాయండి. కానీ కొన్ని లైక్ బీపీకి కనుక మనం మందులు వాడకపోతే, అంటే ఇప్పుడు డాక్టర్ చెప్తారు, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు వాడకపోతే ఏమవుతుందంటే సహజంగా బ్రెయిన్ స్ట్రోక్స్ కి కారణాలు బీపీ, బ్లడ్ ప్రెషర్. కాబట్టి డాక్టర్ వద్దు అనేంత వరకు కూడా మనం బీపీకి మందులు వాడాలి. మరి సప్లిమెంట్ కూడా ఎందుకు వాడాలి అని మీరు అడిగితే గనక 2 కలిపి వాడడం వల్ల రిజల్ట్స్ అనేవి ఫాస్ట్ గా ఉంటాయి. స్లోగా మెడిసిన్ యొక్క డోస్ అనేది తగ్గుతూ వస్తుంది. సో మీరు ఒక ఎగ్జాంపుల్ 40 mg వాడే వాళ్ళు 20 mgకి వస్తారు, 10 mg అలా తగ్గించుకుంటూ కొంతకాలానికి లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా బీపీ టాబ్లెట్స్ ని డాక్టర్ సలహాతో అవాయిడ్ చేయొచ్చు అనమాట. అందుకని కొన్ని మనం వాడుతున్న మందులతో పాటు అలాగే కొలెస్ట్రాల్ ప్రొడక్ట్ కూడా చూసాం, సిహెచ్ బ్యాలెన్స్, ఇవన్నీ కూడా అలాంగ్ విత్ ద మెడికేషన్ తీసుకోవాలి. నౌ ఎవరైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళు మేము మా హార్ట్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి అన్నప్పుడు సాల్మన్ omega-3, సిహెచ్ బ్యాలెన్స్ అండ్ గార్లిక్ 3 కలిపి యూజ్ చేసుకోవచ్చు. 3 ప్రొడక్ట్స్ కూడా. ఒకవేళ మీరు 45 ఇయర్స్ దాటితే ఈ 3తో పాటు కోఎంజైమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎవరిలో అయితే బైపాస్ జరిగిందో, స్టంట్ వేశారో, హార్ట్ రిలేటెడ్ సర్జరీస్ జరిగాయో వాళ్ళు డాక్టర్ సలహాతో తీసుకోవడం ఉత్తమం. అలాగే ఆల్రౌండ్ ప్రోటీన్ పౌడర్ కూడా చాలా మంచిదండి హార్ట్ కి. ఎందుకంటే
సర్వే ఏం చెప్తుందంటే ప్రతిరోజు 25 గ్రాముల సోయాని ఎవరైతే తీసుకుంటూ ఉంటారో వాళ్ళల్లో గుండె జబ్బులు అతి తక్కువగా ఉంటూ ఉంటాయి. సోయా ఈజ్ వెరీ గుడ్ ఫర్ అవర్ హార్ట్ అని చెప్పడం జరుగుతుంది. నౌ ఆక్సిడేషన్. సో ఆక్సిడేషన్, యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మీరు ఇందాక విన్నారు, నేను మళ్ళీ చెప్తానని చెప్పాను. ఆక్సిడేషన్ అంటే ఏంటి? గాలితో ఏదైనా వస్తువు కలిస్తే అక్కడ ఏర్పడేటువంటి ప్రక్రియని మనం ఆక్సిడేషన్ అంటాం. ఉదాహరణకి వంకాయలు, బేసిక్ ఎగ్జాంపుల్స్, బంగాళదుంపలు, యాపిల్స్, ఇవి మీరు కట్ చేసి బయట పెట్టేస్తే కొంచెం సేపట్లోనే వాటి రంగు మారిపోతాయి. అందుకే మనం వంట చేసేటప్పుడు ఉప్పు నీళ్ళల్లో బంగాళదుంపల్ని తర్వాత వంకాయలు వేసి ఉంచుతాం. యాపిల్స్ అయితే వెంటనే తినేస్తాం. ఇది కంటికి కనిపిస్తోంది. మరి ఇనుమ గాలిలో వదిలేస్తే, రస్ట్ కోటింగ్ లేకుండా గాలిలో వదిలేసాం అనుకోండి, తుప్పు పట్టేస్తుంది కదా ఇనుమ. అందుకే వాటికి రస్ట్ పట్టకుండా కోటింగ్ పెయింట్ వేస్తాం. మరి సేమ్ వే మనం గాలి పీల్చినప్పుడు మన శరీరంలో కూడా ఆక్సిడేషన్ జరుగుతుంది. గాలి పీల్చినంత కాలం మన శరీరంలో గాలి పీల్చినప్పుడు ఫ్రీ రాడికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇవి శరీరం అంతా తిరుగుతూ ఆరోగ్యంగా ఉన్నటువంటి సెల్స్ ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. మరి గాలిని పీల్చడము అనేది బ్రతికి ఉన్నంత కాలం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఫ్రీ రాడికల్స్ అనేవి రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఆ ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అయినా వాటి నుంచి శరీరంలో ఉన్న సెల్స్ ని యాక్టివేట్ గా ఉంచుకోవడానికి, హెల్దీగా ఉంచుకోవడానికి, ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి తప్పించుకోవడానికి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి వాడతాం. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ అనేవి యాంటీ ఆక్సిడెంట్స్. విటమిన్ కే ఇస్ అన్ యాంటీ ఆక్సిడెంట్, తులసి ఇస్ అన్ యాంటీ ఆక్సిడెంట్. ఇలా చాలా ఉంటాయి. సో సప్లిమెంటేషన్ రూపంలో చూస్తే విటమిన్ ఏ మరియు విటమిన్ సి కి మనకి యాంటీ ఆక్సిడెంట్ బేస్డ్ సప్లిమెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటిది ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి, ఎందుకు రిలీజ్ అవుతాయి, ఒక వీడియో కూడా ఉంది, అది నేను ప్లే చేస్తాను. హోప్ ఆక్సిడేషన్ అంటే ఏంటో మీ అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నానండి. చాలా సింపుల్. గాలితో ఏదైనా వస్తువు కలిస్తే అక్కడ ఏర్పడే ప్రక్రియని మనము రియాక్షన్ ని ఆక్సిడేషన్ అంటాం. We are exposed to a variety of environmental stresses that affect our health. That exposure increases the number of free radicals in our bodies. Free radicals are molecules with an unpaired electron in search of another electron. They roam freely in our bodies, seeking out and destroying our healthy cells. Left unchecked, high free radical levels have been linked to a number of diseases, including diabetes, coronary heart disease, and cancer. Much like high cholesterol, they are a warning sign of trouble down the road. While a certain amount of free radical activity in our bodies is normal, a variety of factors can lead to unsafe levels. An unhealthy diet, smoking, stress, injury, toxins, and pollutants in our air and water. In reality, the culprit is us. Fortunately, there are ways to defend our bodies against the harmful effects of free radicals. Antioxidants help our body fight back and repair itself from the inside out. They give free radicals the electron they're looking for, stabilizing them before they damage our cells. Increasing your antioxidant consumption on a daily basis has been shown to lower free radical levels and promote better health. ఇక్కడ మనకి 2 వెరైటీ ఆఫ్ సప్లిమెంట్స్ వచ్చి మల్టీ కెరోటిన్ ఒకటి, వైటమిన్ సి ఒకటి. మెయిన్ గా ఇక్కడ మీరు వీడియోలో కూడా చూసారు ఏంటి కారణాలు అంటే మన లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఎండ, పొల్యూషన్, ఇవన్నీ కూడా మేజర్ రీజన్స్ అన్నమాట మనకి ఈ ఆక్సిడేషన్ అనేది జరగడానికి కారణం. ఇక్కడ వైటమిన్ ఏ. విటమిన్ ఏ అంటే చిన్నప్పటి నుంచి మనందరికీ తెలుసు కంటి చూపుని మెరుగుపరుస్తుంది. కాబట్టి ఐస్ హెల్త్ ని ప్రొటెక్ట్ చేయడానికి మల్టీ కెరోటిన్ వాడచ్చు. అలాగే కెరోటిన్ అంటే ఏంటి? ఎల్లో కలర్, గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో ఉంటుంది.
అంటే ఆ కలర్ రావడానికి కారణం కెరోటిన్ విచ్ ఇస్ అ పిగ్మెంట్ అన్నమాట. ఈ కెరోటిన్ కి సంబంధించి ఆల్ఫా కెరోటిన్, లూటిన్, లైకోపిన్, బీటా కెరోటిన్ ఇలా డిఫరెంట్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఇక్కడ మనం విటమిన్ ఏ కోసం బీటా కెరోటిన్ తీసుకుంటాం. బీటా కెరోటిన్ లో అత్యధికమైనటువంటి విటమిన్ ఏ లభిస్తుంది కాబట్టి. అలాగే డ్యునాలియాలా సాలినా ఆల్గే ద్వారా బీటా కెరోటిన్ తీసుకుంటాం. 2 రకాలుగా మీరు రికమెండ్ చేయొచ్చు మల్టీ కెరోటిన్ ని. కంటి చూపుని మెరుగుపరచుకోవడానికి, వాతావరణ కాలుష్యం నుంచి మన బాడీని ప్రొటెక్ట్ చేయడానికి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లో గానీ, తర్వాత హెయిర్ రిలేటెడ్, స్కిన్ రిలేటెడ్, ఐస్ కి సంబంధించి మల్టీ కెరోటిన్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సప్లిమెంట్. లైకోపిన్ టొమాటోస్ నుంచి తీసుకుంటాం. లైకోపిన్ డిఎన్ఏ సెల్స్ ని కాపాడుతుంది. మేరీగోల్డ్ ఫ్లవర్స్ నుంచి లూటిన్ తీసుకుంటాం. లూటిన్ రెటీనాని సపోర్ట్ చేస్తుంది, కంటిని సపోర్ట్ చేస్తుంది. 25 సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రతిరోజు 3 సాఫ్ట్ జెల్స్ తీసుకోవచ్చు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. మల్టీ కెరోటిన్ కి సంబంధించి బ్యూటిఫుల్ వీడియో, బికాస్ కెరోటిన్ ఎట్లా తయారవుతుంది ఏంటి అనేది ఒక వీడియో చూద్దాము. ఇక్కడ వీడియో ప్లే చేస్తాను చూడండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ వీడియో. Vitamin A is very important for your vision, but you can only take so much or it becomes deposited in other organs of the body. But beta carotene, your body will simply convert as much as it needs to vitamin A. Beta carotene comes from a type of algae, Denaliella, one that grows in Australia. In very highly saline waters, much more salt than seawater. It's a very stressful type of environment, lots of sunlight, which can be damaging. And so one of the ways they protect themselves is to concentrate beta carotene. We're able to grow those and harvest them and extract out the beta carotene. It's a really good source of beta carotene that your body needs nutritionally. And the second one, vitamin C. వైటమిన్ సి అంటే వాటర్ సాల్యుబుల్ వైటమిన్ అండి. వాటర్ సాల్యుబుల్ వైటమిన్ అంటే మన శరీరంలో వాటర్ లో స్టోర్ అయి ఉంటుంది. అండ్ వాటర్ లో స్టోర్ అయి ఉండి యూరిన్ ఆర్ స్వెట్ ద్వారా బయటకి ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది వైటమిన్ సి. అండ్ మన బాడీ తయారు చేసుకోలేదు కూడా, నిలవ కూడా చేయలేదు. అందుకని రెగ్యులర్ గా మనము మన డైట్ లో వైటమిన్ సి అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలి. వైటమిన్ సి అనేది కేవలం వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి మాత్రమే కాదు, కళ్ళకి చాలా మంచిది. కళ్ళలో తేమని మెయింటైన్ చేయడానికి, దంతాల చిగుళ్ళని మెయింటైన్ చేయడానికి, డెవలప్ అయిన కార్టిలేజ్ ని మెయింటైన్ చేయడానికి కూడా విటమిన్ సి చాలా హెల్ప్ చేస్తుంది. న్యూట్రిలైట్ వైటమిన్ సి చెర్రీ ప్లస్ ఎక్స్టెండెడ్ రిలీజ్ టెక్నాలజీతో తయారు చేయబడింది. మీకు ఎవరైనా అడుగుతారు, బయట మార్కెట్ లో 1000 milligrams ఆఫ్ వైటమిన్ సి ఉంది, కానీ ఇక్కడ మనకి 400 milligrams ఆఫ్ వైటమిన్ సి మాత్రమే ఉంది. విటమిన్ సి ని టాబ్లెట్ వేసుకోగానే ఎవాపరేట్ అయిపోతుంది మనకి, కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎక్స్టెండెడ్ రిలీజ్ టెక్నాలజీ ద్వారా ఈ 400 milligrams ఆఫ్ వైటమిన్ సి ని వేసుకోగానే వేసుకున్న దగ్గర నుంచి 8 గంటలు స్లోగా సి రిలీజ్ అయ్యేలాగా చేస్తుంది. ఒక్కసారి రిలీజ్ కాదు, సో వేస్టేజ్ అనేది ఉండదు. 1 టాబ్లెట్ ఆఫ్ వైటమిన్ సి ఈజ్ ఈక్వల్ టు 9 కమలాకాయలు గాని 8 నిమ్మకాయలు గాని తీసుకుంటే ఎంత సి వస్తుందో అంత విటమిన్ సి చెర్రీ ప్లస్ నుంచి వస్తుంది. FSDU సర్టిఫైడ్ ఫుడ్ ఫర్ స్పెషల్ డైటరీ యూజ్
సర్టిఫైడ్ అన్నమాట. రంగు రుచి వాసన ఏవి ఉండవు. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రతిరోజు 1 టాబ్లెట్ ఆఫ్ వైటమిన్ సి చెర్రీ ప్లస్ ని తీసుకోవచ్చు. విటమిన్ సి చెర్రీ ప్లస్ కి ఇంట్రెస్టింగ్ గా నేను మీకు వైటమిన్ సి ఫార్మ్స్ చూపిస్తాను. బ్రెజిల్ లో ఉంటుంది వైటమిన్ సి ఫార్మ్స్, సారీ ఎస్రోలా చెర్రీ ఫార్మ్స్. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫార్మ్ అండి ఇన్ ద వరల్డ్ లోనే. ఎలా ఫార్మింగ్ చేస్తాం, ఎలాగా కేర్ తీసుకుంటామో ఈ వీడియో ద్వారా చూద్దాం. I am Joaquim Duran. I am farm manager at Nutrilite Brazil Bajara. I'm responsible for the agricultural operation here in Brazil. We are the largest organic acerola farm in the world. We provide a good environment for acerola because we are in the tropical region. A challenge is to apply the best of the nature to combine to the best of the science and technology in order to provide the best cherries. We realize the acerola grow better when we graft to make our seedlings. We select the best seeds in order to have the best roots. After that, we harvest piece of the branch on graft from the best trees for vitamin C and for yield. After we have the good rootstock ready, we graft the best trees on the best roots. We need to create the new trees with the natural resistance to the weather, the biological like insects and fungus. Now we increase the number of the good variety trees to have the best fruit. I'm so proud to work here in Nutrilite because I believe a lot in their philosophy to match our trees to the technology. అలాగే ఐటీసీతో టైఅప్ అయ్యి న్యూట్రిలైట్ బి న్యాచురల్ ఏబిసి అండ్ న్యూట్రిలైట్ బి న్యాచురల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూసెస్ ని కూడా లాంచ్ చేయడం జరిగింది. యాపిల్, బీట్రూట్, క్యారెట్ ఏబిసి అంటే 232 grams ఆఫ్ సెలెక్టెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ న్యూట్రిషన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది, గ్రీన్ కాఫీ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది ఏంటి అంటే ఇమ్యూనిటీని బిల్డ్ చేస్తుంది గ్రీన్ కాఫీ. రంగు రుచి వాసన ఉండదు, షుగర్ ని యాడ్ చేయలేదు. ఎవ్రీ 100 ml కి మీకు 25 kcal వస్తాయి. అండ్ యాక్చువల్ రికమెండేషన్ వచ్చి 12 years అబో. రోజుకి మీరు 300 ml తాగొచ్చు. ఒకవేళ చిన్నపిల్లలకి ఇస్తాము అంటే జస్ట్ ఒక 100 ml ఇవ్వండి చాలు, అంతే. అలాగే న్యూట్రిలైట్ బి న్యాచురల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ 21 వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. మన డైలీ టాబ్లెట్ లో ఉన్నటువంటి విటమిన్స్, మినరల్స్ ని యూజ్ చేస్తాం ఇక్కడ. న్యూట్రిలైట్ సర్టిఫైడ్ యాపిల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి, గ్రీన్ కాఫీ ఉంటుంది. ఒక బాటిల్లో మీకు 6 ఫ్రూట్స్ ఉంటాయి, లైక్ యాపిల్, క్యారెట్, సారీ నాట్ క్యారెట్, పైనాపిల్, మ్యాంగో, పొమగ్రానేట్ ఇలాగా. అండ్ 390 grams ఆఫ్ ఫ్రూట్స్ అండ్ జ్యూసెస్ ఉంటాయి. వాటి పల్ప్ ఉంటుంది అనమాట. పాలిఫినాల్స్ ఉంటాయి, గుడ్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తాయి. కాన్సన్ట్రేట్స్ ఉండవు. కాన్సన్ట్రేట్ అంటే కొన్ని జ్యూసెస్ ని మనం బాగా చిక్కగా చేసి వాటిలో వాటర్ యాడ్ చేస్తాం, అలా కాకుండా న్యాచురల్ జ్యూసెస్ ఉంటాయి. సో కాబట్టి ఇప్పుడు షుగర్ యాడ్ చేయలేదు అని అన్నాము, కానీ వాట్ ఐ సజెస్ట్, డయాబెటిక్ పేషెంట్స్ ఎప్పుడు కూడా జ్యూసెస్ తాగకూడదండి. బికాజ్ ఈజీగా డైజెస్ట్ అవడం వల్ల షుగర్ ఫాస్ట్ గా రిలీజ్ అవుతుంది, పెరుగుతుంది. కాబట్టి వాళ్ళు అవాయిడ్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం.
మిల్క్ థిజిల్ ప్లస్ మనం ఏదైనా తాగినా, ఏదైనా తిన్నా, ఏదైనా పీల్చినా ప్రతి దాన్ని కూడా ఫిల్టర్ చేసేది లివర్, ప్రతి దాన్ని కూడా. అయితే మనం తినే ఫాస్ట్ ఫుడ్స్ కానీ, ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ, మనం పీల్చిన గాలి, తాగిన నీరు, ప్రతిదీ కూడా పొల్యూటెడ్ గా ఉండడం వల్ల ఎక్కువ స్ట్రెస్ అనేది లివర్ మీద పడుతూ ఉంటుంది. ఎందుకంటే చిన్నది కెమికల్ కూడా మనము లేకపోతే గాలి పీల్చడం వల్ల వచ్చే కెమికల్స్ ని కూడా లివరే యాక్టివ్ గా ఉంటూ మనకి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. లివర్ మీద ఎక్కువ ఒత్తిడి అయిపోవడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ దెబ్బతినడం, ఫ్యాటీ లివర్ గాని లేకపోతే గనక లివర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉంటాయి. సో లివర్ ని ప్రొటెక్ట్ చేస్తూ, ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి లివర్ ని కాపాడుతూ, ఒకే ఒక ఆర్గాన్ రీజనరేట్ అవ్వగలిగింది లివర్. ఆ లివర్ ఆర్ న్యూ సెల్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఇక్కడ మిల్క్ థిజిల్ ప్లస్ హెల్ప్ అవుతుంది. డాండిలియన్ రూట్, మిల్క్ థిజిల్, టర్మరిక్. ఈ పసుపు ద్వారా కర్క్యూమినాయిడ్ అనే ఒక ఫైటోన్యూట్రియంట్ లభిస్తుంది, యాంటీ ఆక్సిడెంట్. ఇవన్నీ కూడా లివర్ చాలా హెల్దీగా, యాక్టివ్ గా పనిచేయడంలోనూ, అలాగే గాల్ బ్లాడర్ ఫంక్షన్ లో కూడా సపోర్ట్ చేస్తుంది మిల్క్ థిజిల్ ప్లస్. 25 సంవత్సరాలు దాటిన వాళ్ళు మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక టాబ్లెట్ ని, రాత్రి భోజనం తర్వాత ఒక టాబ్లెట్ ని తీసుకోండి. మిల్క్ థిజిల్ తో పాటు మిల్క్ థిజిల్ కి మనం కాంబినేషన్ గా నేచురల్ బీ ని కూడా రికమెండ్ చేయొచ్చు. హెపటైటిస్ ఏబిసి వైరస్ ఉన్న వాళ్ళు, జాండీస్ ఉన్న వాళ్ళు, లివర్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళు డాక్టర్స్ అలా తీసుకోండి. ఒకవేళ ఫ్యాటీ లివర్ ఉంటే మీరు మిల్క్ థిజిల్ ని తీసుకోవచ్చు, డౌట్ లేదు, హ్యాపీగా వేసుకోవచ్చు. కంటికి సంబంధించి చాలా రకాల సమస్యలు ఉంటాయి. చాలా మందికి తెలియని సమస్య ఏఎండి, ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డీజెనరేషన్. అసలు ఈ ప్రాబ్లం గురించి చెప్పడానికి ముందు కళ్ళు అంటే ఏంటి, వాటి ఫంక్షన్ ఏంటి, ఒక బ్యూటిఫుల్ వీడియో నేను చూపిస్తాను. అండ్ అలాగే మనలో చాలా మంది అన్ని ఆర్గాన్స్ ని కేర్ తీసుకుంటాం ఇంచుమించుగా. ఇంకా కేర్ తీసుకున్న ఆర్గాన్స్ ఏమైనా ఉన్నాయా శరీరంలో అంటే కళ్ళు, చెవులు, ఇవి. సో అసలు కళ్ళు ఏంటి, వాటి ఫంక్షన్ ఏంటో చూద్దాం. Sight, a precious gift we can't take for granted. Our eyes are windows to the wonders of the world. All we know and love, experience and discover, ponder and cherish. Let's peer into the workings of the eye, a unique and self-sustaining system. The reflected light of the world enters through the crystal transparency of the cornea, aqueous humor, lens, and vitreous humor to project onto the photoreceptors of the retina, whose impulses converge on the optic nerve, and then to the brain to be transfigured into imagery and imbued with meaning. Continual adjustments to the pupil and lens regulate the entry and focusing of light. In today's world, the eye's surface is constantly challenged to protect itself and adjust to changing conditions. Every blink helps our eye's natural defense system, the tear film, retain moisture and maintain visual acuity. Tears contain potent natural disinfectants to keep bacteria at bay. And the tear system washes away impurities to maintain eye health. The miraculous biology of our eyes inspires us to develop ways we can protect and maintain comfort for these remarkable structures. For all the wonders our eyes provide throughout our lives, we owe them our attention and ongoing care. సో మన కళ్ళకి ఏఎండి, ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డీజెనరేషన్ అనే ప్రాబ్లం వస్తుంది. మాక్యులా అనేది మన కళ్ళల్లో ఉంటుంది. ఈ మాక్యులా రెటీనాని సపోర్ట్ చేస్తుంది. రెటీనా ఏం చేస్తుంది, సెంట్రల్ విజన్ యాక్టివిటీ.
మధ్య భాగం మనం చూసేటువంటి మధ్య భాగాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అయితే ఈ మాక్యులా దెబ్బతినడానికి గల కారణాలు ఏంటంటే పువర్ డైట్, స్మోకింగ్, హెరిడిటీ రీజన్స్, యూవీ రేస్, స్ట్రెస్, వర్కింగ్ కండిషన్స్, అదర్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కారణాలు అన్నమాట. ఈ మాక్యులా దెబ్బతినకుండా రెటీనాని సపోర్ట్ చేయడానికి బిల్బెరీ విత్ లూటిన్ సహాయపడుతుంది. రెటీనాని ప్రొటెక్ట్ చేయడమే కాకుండా గుడ్ ఐసైట్ ని మెయింటైన్ చేస్తూ ఐ హెల్త్ ని కాపాడుతుంది. బిల్బెరీ విత్ లూటిన్ లో మీకు లూటిన్, బిల్బెరీ, బ్లాక్ కరెంట్, వైటమిన్ ఏ కూడా లభిస్తాయి. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు మధ్యాహ్నం భోజనం తర్వాత 2 టాబ్లెట్స్ ని ఒకేసారి తీసుకోవాలి. ఇన్ కేస్ మీరు 25 ఇయర్స్ దాటితే బిల్బెరీ విత్ లూటిన్ తో పాటు మీరు మల్టీ కెరోటిన్ కూడా తీసుకోవచ్చు. సేమ్ లూటిన్ యొక్క బెనిఫిట్స్ మీకు కాన్సన్ట్రేటెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లోను, చిన్నవాళ్ళ సప్లిమెంట్ లోను, పెద్దవాళ్ళ సప్లిమెంట్ లో, ఇద్దరి సప్లిమెంట్స్ లో కూడా లభిస్తుంది. అండ్ కొన్ని బేసిక్ సప్లిమెంట్స్ చూద్దాము. వన్ ఆఫ్ ద ఫేవరెట్ సప్లిమెంట్ చాలా మందికి న్యాచురల్ బి విత్ ఈస్ట్. 7 వైటమిన్స్ ఉంటాయి. B1, B2, B3, B5, B6, B9, B12. ఇనాసిటాల్ మరియు పాబా ఉంటుంది. ఈ రెండు కూడా విటమిన్స్ లాంటివి కానీ విటమిన్స్ కావు, బట్ అలా ఉంటాయి అన్నమాట. కొంతమందికి శుక్లాలు వస్తాయి, మనకు తెలుసు, క్యాట్రాక్స్ అంటాం. ఇనాసిటాల్ లోపం వల్ల వస్తాయి. ఇక్కడ మనకి న్యాచురల్ బి విత్ ఈస్ట్ లో ఇనాసిటాల్ ఉంటుంది. అలాగే PABA అంటాం, పాబా అంటాం, పారా ఎమైనో బెంజాలిక్ యాసిడ్. తీసుకున్న ఆహారాన్ని సింపుల్ పీసెస్ లోకి బ్రేక్ చేసి ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. అలాగే శరీరంలో ఉండేటువంటి హోమోసిస్టైన్ అనే కొలెస్ట్రాల్ ని కూడా సపోర్ట్ చేస్తుంది న్యాచురల్ బి విత్ ఈస్ట్. రంగు, రుచి, వాసన ఏమి ఉండవు. 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా కూడా ప్రతిరోజు ఆహారం తిన్న తర్వాత ఒక టాబ్లెట్ తీసుకోవచ్చు, ఎస్పెషల్లీ లంచ్ ఆర్ డిన్నర్ తర్వాత. అండ్ నర్వస్ సిస్టమ్ ని సపోర్ట్ చేయడానికి కూడా మనము న్యాచురల్ బి విత్ ఈస్ట్ ని యూజ్ చేయొచ్చు. స్పోర్ట్స్ పీపుల్ అందరూ కూడా జిన్సింగ్, ఇన్స్టెంట్ యాక్టివ్నెస్ ని పెంచేటువంటివి, ఇన్స్టెంట్ ఎనర్జీ సప్లిమెంట్స్ కొన్ని వాడుతూ ఉంటారు, లైక్ జిన్సింగ్ చెరీ ప్లస్. సో ఇక్కడ జిన్సింగ్ చెరీ ప్లస్ లో మేజర్ గా 2 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఒకటి సైబీరియన్ జిన్సింగ్, రెండోది జింకో బైలోబా. సో సైబీరియన్ జిన్సింగ్ రూట్స్ అన్నమాట. జింకో బైలోబా అనేది ఒక ప్లాంట్. కొన్ని వేల సంవత్సరాల నుంచి వీటిని ట్రెడిషనల్ మెడిసిన్ లో యూజ్ చేస్తున్నారు. స్పోర్ట్స్ పీపుల్ కి కావాల్సిన ఇన్స్టెంట్ ఎనర్జీ అలాగే మనకు కూడా కావాలి అనుకున్నప్పుడు జిన్సింగ్ చెరీ ప్లస్ ని తీసుకోవాలి. 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉదయం ఒక 2 టాబ్లెట్స్ ని, రాత్రి 2 టాబ్లెట్స్ వాడచ్చు. అయితే చాలా మంది ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఉదయం 9 గంటలకి మీరు వేసుకున్న టాబ్లెట్ ఎంత ఎనర్జీ అయితే ఇస్తుందో రాత్రి 9 వరకు అంతే ఎనర్జీ ఉంటుంది. కాబట్టి మీరు 2 టాబ్లెట్స్ వేసుకోవడానికి ముందు ఒక టాబ్లెట్ వేసుకోండి. ఒక వారం రోజులు చూడండి, ఎవ్రీడే 1 టాబ్లెట్ చొప్పున. ఎనర్జీ బాగుంటే ఓకే, లేదు ఇంకొంచెం ఎనర్జీ ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు మార్నింగ్ పూట 2 టాబ్లెట్స్ తీసుకోండి. రాత్రి పూట మీకు వర్క్ ఉందనుకుంటేనే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. వేసుకోకూడని వాళ్ళు ఎవరు అంటే బీపీ ఉన్న వాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వేసుకోకూడదు. కడుపుతో ఉన్న స్త్రీలు, తల్లిపాలు ఇచ్చే వాళ్ళు తీసుకోకూడదు. రోజు 4 వద్దు టాబ్లెట్స్ అనుకుంటే డైలీ 1 టాబ్లెట్ అన్న మీరు తీసుకోవచ్చు. వాతావరణ మార్పుల వల్ల శరీరంలో ఏర్పడేటువంటి వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి హెల్ప్ అవుతుంది ఎకినీషియా సిట్రస్ కాన్సన్ట్రేట్. ఇప్పుడు చూడండి, మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్తున్నప్పుడు అక్కడ వాతావరణం పడక మీకు జలుబో, దగ్గో లాంటివి వస్తాయి. డస్ట్ అలర్జీస్ కావచ్చు, సైనస్ కావచ్చు. సీజన్ మారుతున్నప్పుడు కూడా మనకి అనీజీనెస్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఎకినీషియా సిట్రస్ కాన్సన్ట్రేట్ ని యూజ్ చేయొచ్చు. ఎకినీషియా అంటే ఒక ఫ్లవర్ అన్నమాట. ఇక్కడ 3 పార్ట్స్ వాడతాం, ఫ్లవర్, రూట్ అండ్ స్టెమ్. ఈ 3 పార్ట్స్ కూడా ఏం చేస్తాయంటే ఒక కోర్స్ లాగా పనిచేస్తూ ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తాయి. ఈ కోర్స్ ఎలా వాడాలో నేను మీకు చెప్తాను, రాసుకోండి. ముందుగా ఈ కోర్స్ ని 14 రోజులు వాడాలి. 14 రోజులు ఎలా వాడాలి అంటే డే 1 9 టాబ్లెట్స్ వాడాలి. ఉదయం 3, మధ్యాహ్నం 3, రాత్రి పూట 3 టాబ్లెట్స్ వాడాలి. ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను. సారీ, డే 1 9 టాబ్లెట్స్,
డే 2 6 టాబ్లెట్స్, ఉదయం 3 మధ్యాహ్నం 3. డే 3 నుంచి డే 14 వరకు డైలీ 3 టాబ్లెట్స్ మార్నింగ్ పూట తీసుకోవాలి. ఇక్కడ మీరు 6 టాబ్లెట్లే కాబట్టి 2 2 2 లేదా 3 టాబ్లెట్లే కాబట్టి 1 1 1 అలా తీసుకోకూడదండి. బికాస్ 3 పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్ ని వాడుతున్నాం కాబట్టి ఇట్ ఈస్ ఎ కోర్స్ అన్నమాట. సో డే 1 వచ్చేటప్పటికి 9 టాబ్లెట్స్, ఉదయం 3 మధ్యాహ్నం 3 రాత్రిపూట 3. డే 2 6 టాబ్లెట్స్, ఉదయం 3 మధ్యాహ్నం 3. మూడవ రోజు ఉదయం పూట 3 టాబ్లెట్లు తీసుకోవాలి. మూడో రోజు నుంచి 14వ రోజు వరకు ప్రతిరోజు. 14 రోజులు వాడిన తర్వాత మనం 14 రోజులు వాడకూడదు. మళ్ళీ వాడాలి అంటే 14 డేస్ వెయిట్ చేసి మళ్ళీ డే 1 నుంచి మొదలు పెట్టొచ్చు. ఇలాగా 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ఎక్నీషియా కోర్స్, సైనస్, డస్ట్ అలర్జీ, కొంతమంది అడుగుతారు మైగ్రేన్ కి జనరల్ గా మన దగ్గర ఏం సప్లిమెంట్స్ ఉండవు, కానీ చాలా మంది ఎక్నీషియా వాడుతూ ఉంటారు. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లో వాడతారు, స్కిన్ ఎలర్జీస్ లో వాడతారు. ఎక్నీషియాని మల్టీపర్పస్ గా యూజ్ చేయొచ్చు. మీరు ప్రతి నెల వాడొచ్చు, ఏం కాదు. 3 months కి ఒకసారి వాడొచ్చు, ఏం కాదు. 2 months కి ఒకసారి వాడొచ్చు, ఏం కాదు. ఓన్లీ కండిషన్ ఏంటంటే 14 డేస్ మాత్రమే వాడాలి, 14 డేస్ గ్యాప్ ఇవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎక్నీషియా సిట్రస్ కాన్సన్ట్రేట్ తో పాటు కాంబినేషన్ విటమిన్ సి, తులసిని కూడా యాడ్ చేసుకోవచ్చు. మరి వసాక యాడ్ చేసుకోవచ్చు అనే క్వశ్చన్ వస్తుంది. ఎకినీషియా, వసాక హర్బ్స్ కి చెందిన ఫ్యామిలీస్ కాబట్టి ఎకినీషియా వాడేటప్పుడు వసాక వాడక్కర్లేదు. ఎకినీషియా 14 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ వసాకాని మీరు యూజ్ చేసుకోవచ్చు. రైట్. అలాగే న్యూట్రిలైట్ చెర్రీ ఐరన్ కొత్త ఫార్ములాతో రావడం జరిగింది. ఒక టాబ్లెట్ లో మీకు 19 milligrams ఆఫ్ ఐరన్, 220 micrograms ఆఫ్ డైటరీ ఫోలేట్ అంటే ఫోలిక్ యాసిడ్, 65 milligrams ఆఫ్ వైటమిన్ సి లభిస్తుంది. అండ్ ఎస్రోలా చెర్రీస్ తో ఉంటుంది. 1 టాబ్లెట్ లో మీకు 19 milligrams ఉంటుంది. 12 years అబౌవ్ ఎవరైనా సరే ఏ టైంలో అయినా ఐరన్ చెర్రీని వేసుకోవచ్చు, చెర్రీ ఐరన్ ని వేసుకోవచ్చు. ప్రెగ్నెంట్ ఉమెన్ డాక్టర్స్ అలా తీసుకోండి, ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కి 30 milligrams ఆఫ్ ఐరన్ కావాలి. సో వాళ్ళు డాక్టర్స్ అలా తీసుకుంటే మంచిది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ బయోటిన్ చెర్రీ ప్లస్. మనం రోజు హెయిర్ గానీ, స్కిన్ గానీ, నెయిల్స్ గానీ చక్కగా అవుటర్ సైడ్ నుంచి క్లీన్ చేస్తూ ఉంటాం, కానీ ఇన్నర్ సైడ్ నుంచి త్రూ సప్లిమెంట్ ద్వారా బయోటిన్ చెర్రీ ప్లస్ మనకి హెల్ప్ చేస్తుంది. బయోటిన్ ఇస్ ఏ వైటమిన్, హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేస్తుంది. వైటమిన్ సి హెయిర్, స్కిన్, నెయిల్స్ కి సపోర్ట్ చేస్తుంది. L-cysteine, గ్లైసిన్ లాంటి ఎమైనో ఆసిడ్స్ మన హెయిర్, స్కిన్, నెయిల్స్ కి అవసరమైన ప్రోటీన్ ని తయారు చేస్తాయి. కొలాజిన్ ఉండడం వల్ల చర్మం యొక్క పటుత్వం కాపాడబడుతుంది. సో మెన్ ఆర్ ఉమెన్ 12 years అబౌవ్ ఎవరైనా ప్రతిరోజు 1 టాబ్లెట్ ఆఫ్ బయోటిన్ చెర్రీ ప్లస్ తీసుకోవచ్చు. బయోటిన్ చెర్రీ ప్లస్ ఈజ్ సర్టిఫైడ్ యాజ్ FSDU, ఫుడ్ ఫర్ స్పెషల్ డైటరీ యూజ్ అన్నమాట. సో ఏ టైంలో వేసుకోవాలి అంటే ఏ టైంలో అయినా కూడా మీరు వేసుకోవచ్చు, రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. సో ఇవి ఓవరాల్ గా మనకు ఉన్నటువంటి సప్లిమెంట్స్ అండి. కిడ్స్ రేంజ్ ని నేను సపరేట్ కిడ్స్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ లో నేను యాడ్ చేస్తాను. సో ఇప్పటి వరకు విన్న వాటిలో మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్? టైం తక్కువ ఉంది కదండి, ఇన్స్టెడ్ ఆఫ్ హ్యాండ్ రైజింగ్ మీరు డౌట్ అయితే గనక ఐ కెన్ కవర్ మోర్ డౌట్స్. మీరు మెసేజ్ చేయండి, తెలుగులో టైప్ చేసినా కూడా పర్లేదు, నాకు అర్థమవుతుంది. PDF దొరకదండి మీకు. నోటి పూత ఉన్నప్పుడు న్యాచురల్ బి వాడండి. పావని గారు ఆమ్వే వెబ్సైట్ లాగిన్ అవ్వండి, యూ హ్యావ్ ప్రైజెస్ ఫర్ ఆల్ ద ప్రొడక్ట్స్. గౌరీ గారు దే ఆర్ కాల్డ్ స్కిన్ వాట్స్ కి ప్రొడక్ట్స్ లేవండి మన దగ్గర. దుర్గా గారు ఎప్పుడైనా సరే హెయిర్ ప్రాబ్లం ఉందనుకోండి, జస్ట్ వాటికి ఏంటి కారణాలు తెలుసుకోండి, దాన్ని బట్టి ఏది ఇస్తే బాగుంటుంది అనేది మనం డిస్కస్ చేయొచ్చు.
మల్టీ కెరోటిన్ మిల్క్ థిజిల్ ఈస్ 25 years and above అండి ఇజాజ్ గారు. ఎగ్నీషియా ఇస్ 12 years above. Q10 డైలీ 4 క్యాప్సూల్స్ అండి, మధ్యాహ్నం 2, రాత్రిపూట 2. హెపటైటిస్ కి ఏమీ లేవు, డాక్టర్స్ అలా తీసుకోవాలి. మైగ్రేన్ కి కూడా ఏమీ ఉండవండి, బట్ సపోర్టింగ్ యూ కెన్ టేక్ ఎగ్నీషియా. సో జాఫ్రియా గారు, నేను ఎక్కడ కూడా మిల్క్ థిజిల్ పీసీఓడికి అని చెప్పలేదు. మిల్క్ థిజిల్ ఇస్ ఫర్ లివర్ ఫంక్షన్. అంజిరెడ్డి గారు, ఏ కోర్స్ కావాలి మీకు? స్కిన్ ఎలర్జీ, వాట్ ఈస్ ఇట్? ఏంటి స్కిన్ ఎలర్జీ అంటే ఏంటి, ప్రాబ్లం ఏంటి, ఏమైనా మందులు వాడుతున్నారా, డీటెయిల్స్ చెప్పండి. సో దిస్ ఇస్ నాట్ ఏ మెడిసిన్, ఇట్స్ ఎ సప్లిమెంటేషన్. మందులకి కాగా టాబ్లెట్స్ ఇవ్వడానికి ఉండదండి. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లం, అప్పుడే మనం ఇస్తాము. రాజా గారు, డైలీ ఇవ్వచ్చండి మీరు మల్టీవిటమిన్, మల్టీ మినరల్. గోవింద్ గారు, ఐఎమ్ నాట్ షూర్ అండి. ఇది కొంతమందిలో నేను చూసాను, ఇంత టూ మచ్ ఆఫ్ ఇది. యు ట్రైస్ న్యాచురల్ బి 1 టాబ్లెట్ పర్ డే, అదొకటే సొల్యూషన్. బట్ ఐఎమ్ నాట్ షూర్ అండి. 15 years నుంచి ఉంది. ఐ థింక్ మీరు మెడిసిన్స్ కూడా వాడుతూ ఉండుంటారని నేను అనుకుంటున్నాను. నోటి పూత సహజంగా చాలా మంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మసాలాస్ కానీ, ఫాస్ట్ ఫుడ్స్ కానీ, కారాలు తగ్గించాలి. అప్పుడే మీకు నోటి పూత కంట్రోల్ అవుతుంది. బాడీని కూల్ చేసేవి ఎక్కువ తీసుకోవాలి. అండ్ న్యాచురల్ బి ట్రై చేయండి. శైలజ గారు, ఇన్ కేస్ బయోటిన్ లోపం వల్ల కనుక హెయిర్ ఫాల్ అయితే యూ కెన్ ట్రై బయోటిన్ చెర్రీ ప్లస్. ఆర్ ఎల్స్ హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అనే కారణాన్ని తెలుసుకుని నాకు చెప్పగలిగితే నేను మీకు సజెషన్ ఇస్తానండి. సాయి కృష్ణ గారు, బీపీకి ఆల్రెడీ మందులు వాడుతున్నారండి. బీపీకి మెడిసిన్స్ వాడుతున్నారా? అండ్ ఏజ్ ఎంత? ఆర్పి, కెన్ యూ ఎలాబరేట్ ఇట్ అండి? ఐ హోప్ మీరు క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఇవి సప్లిమెంట్స్, మెడిసిన్స్ కాదు అనే మీరు అడుగుతున్నారని నేను అనుకుంటున్నాను. షేక్ బాబాజీ గారు, యూ కెన్ పోస్ట్ యువర్ మెసేజ్ అండి ఇక్కడ. డెవలప్ అయిన కార్టిలేజ్ ని మెయింటైన్ చేయడానికి కూడా వైటమిన్ సి హెల్ప్ అవుతుందండి. రెటినా ప్రాబ్లం ఆల్రెడీ వచ్చేస్తే మనం ఏం చేయలేమండి. ఆల్రెడీ వచ్చేస్తే ఏం చేయలేము. అంజీ గారు, మీరు చెప్పినది నాకు అర్థం కాలేదు. రైట్. సో దట్స్ ఆల్ అబౌట్ ఫ్రమ్ మై ఎండ్ ఫర్ టుడే అండి. మళ్ళీ రేపు ఉదయం 11 గంటలకి ఆర్టిస్ట్రీ ప్రొడక్ట్స్ తో నేను మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్.